ప్రియులరా, ఆలోచించండి. పెద్ద పెద్ద నిర్మాణాల్లో, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్న దేవుని మందిరాల్లో భక్తి చాలా తక్కువ ఉంటుంది. భక్తి ఉంటుందమ్మా, చాలా తక్కువ. ఏసీ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి. ఆలోచించండి, మరి ఎన్నో వేల ఖర్చు పెట్టి వెనకాల లైట్లు ఉంటాయి, కానీ భక్తి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మరి చిన్న చిన్న సంఘాల్లో దేవుని భక్తి ఉంటుంది ప్రియులరా, వాక్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అవునా కదా? ఆలోచించండి. అదిగో మేము కొంతమంది ఆ ఊరు వెళ్తున్నారు, కొంతమంది ఈ ఊరు వెళ్తున్నారని పుల్లు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు విశ్వాసులు ఉండకూడదు ప్రియులరా. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మందిరంలో ఏ మందిరానికి వెళ్తున్నామో ఆ మందిరంలో ఉండి ఆరాధిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ సత్యం చెప్పే సేవకులు సత్యంగా నిలబడుతున్నారా లేదా అసత్యం వైపుకు వెళ్తున్నారా ఆలోచించాలి ప్రియులరా, బాగా ఆలోచించాలి. ఇది ఒక అద్భుతమైన మాట మనం ఈరోజు నేర్చుకుందాం. చాలా చక్కటి వాక్యం, చాలా చక్కటి పాట ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులరా. మొదటగా కీర్తన గ్రంథము 90 అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. మాకు జ్ఞాన హృదయము, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మనకి ఏం కావాలంటమ్మా? ముందుగా మనకి జ్ఞాన హృదయం కావాలంట. ఏ హృదయం కావాలి? జ్ఞాన హృదయము కలిగినట్లుగా చెయ్యమని ఆయనకి ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి ప్రార్థన? దేవుడికి ప్రార్థన. ఏం కావాలంట? మనకి జ్ఞాన హృదయము కావాలంట. జ్ఞానము లేకపోతే ప్రియులరా, మనం మంచిగా ఆలోచిస్తున్నామో చెడుగా ఆలోచిస్తున్నామో, పాపంలో ఆలోచిస్తున్నామో లేకపోతే పాపమే మంచి అనుకుంటున్నామో తెలియదు ప్రియులరా. అందుకే ఏం కావాలి? మనకి ఏది మంచో ఏదో చెడు అలాంటి తెలవాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. హృదయానికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. చూడండి ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడో చూడండి దావీదు గారు రాసిన కీర్తన గ్రంథంలో. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇదేంటండి దినాలు లెక్కించడం? ఏంటి దినాలంటే ప్రియులారా? రోజులు లెక్కించడం ఏం చేయాలంటే దేవుడు మనకి నేర్పాలంట. ఏమండి, పుట్టినరోజు చేసుకుంటారు చాలా మంది బిడ్డలు, మంచిదే చేసుకోండి, నేను కాదంటలేదు. కానీ పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, నాకు 44 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, సపోజ్ నాకు 44 సంవత్సరాలు. 44 సంవత్సరాలు నేను దేవుని కోసం ఏం బ్రతికాను ఆలోచించాలి. 365 రోజులు ఈ పుట్టినరోజు సందర్భంగా మనకు గడిచిపోయి 365 రోజులు ఏమైనాయమ్మా? వెళ్ళిపోయి. మన ఆయుష్ నుంచి 365 రోజులు వెళ్ళిపోయి. అలాగా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దేవుని కోసం బ్రతకకపోతే మనకి దేవుడు ఇచ్చిన ఆయుష్ వృధాయే కదా. ఆలోచించండి. మన కోసం ఇందాక చెప్పాను, కూటి కోసం కోటి విద్యలని, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ కడుపు కోసమేనండి, ఈ జానడు కడుపు కోసమే బ్రతుకుతున్నాడు. కానీ మనిషి దేవుని కోసం ఆలోచించడం లేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామనే భయం లేదు మనిషికి. ఆలోచించండి ప్రియులారా. ఇది ఇక్కడ వాక్యం చెప్తుంది. డబ్బాలో బియ్యం అయిపోతున్నాయి. రోజు కొన్ని బియ్యం తీసి వండుతున్నాం. ఉదయం కొన్ని బియ్యం తీసి వండుతున్నాం, సాయంత్రం కొన్ని బియ్యం తీసి వండుతున్నాం. ఏమ్మా వండుతున్నాం లేదా? బియ్యం అయిపోతున్నాయా? 10 రోజులకి అయిపోతుందా? 25 కేజీల బస్తా అయిపోతుందా? 26 కేజీల బియ్యం బస్తా అయిపోతుందా? అయిపోతుంది. తెచ్చిన ఉల్లిపాయలు కూరగాయలు అయిపోతున్నాయా? అయిపోతున్నాయి. ఇదిగో సంవత్సరం తర్వాత మళ్ళీ కారం ఆడిచ్చారు. కారం ఆడిచ్చారా? మళ్ళీ 360 రోజులు వస్తుందా? 365 రోజులు కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. అయిపోతుంది కారం, మళ్ళీ ఆడిస్తారు. కారం అయిపోతుంది, బియ్యం అయిపోతున్నాయి, కూరగాయలు అయిపోతుంది, మన ఆయుష్ అయిపోతుంది. నెల అవగానే 30 రోజులు అవగానే క్యాలెండర్లో కాగితం తిరిగేసేస్తున్నాం. మార్చి తర్వాత ఏప్రిల్ కాగితం తిరిగేస్తున్నాం తప్ప మన జీవితంలో నుంచి 30 రోజులు వెళ్ళిపోయి అని ఎవరో కూడా ఆలోచించడం లేదు. అందుకే చెప్తున్నాడు చూడండి దేవుడు, చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సౌండ్ వస్తుందమ్మా, కొంచెం సౌండ్ ఎట్టు కొద్దిగా తర్వాత వస్తుందా బయట సౌండ్? మాకు జ్ఞానహృదయము కలుగజేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆలోచించండి పిల్లరా. పుట్టినరోజు చేసుకుంటున్నామనే మనకే
మన జీవితంలో 365 రోజులు ఆయుష్ తగ్గిపోయింది, సంవత్సరం గడిచిపోయింది అంటే ఉండే కొలిదే, రోజులు గడిచే కొలిదే ప్రియులారా ఏమవుతుంది? శరీరంలో మార్పులు వస్తాయి. శరీరంలో ఏమొస్తాయమ్మా? మార్పులు వస్తాయి. ఆయుష్ ఆవిరైపోయే కొలిదే శరీరంలో మార్పులు వస్తాయి. ముసలింటికి వచ్చేస్తాయి. నల్లగా ఉన్న జుట్టు అంతా కూడా ఏమైపోద్ది? తెల్లగా అయిపోద్ది. దూరంగా కనిపించే మనిషి కొంత వయసు వచ్చాక కనిపించదు. కళ్ళు ఏమవుతున్నాయి? మసగా. అలాగా శరీరంలో ఒక్కో అవయవం ఏమైపోద్ది? పనిచేసే తీరు తగ్గిపోద్ది ప్రియులారా. పనిచేసే తీరు తగ్గిపోద్ది. ఉండే కోల్దే దంతాలు చక్కగా ప్రతి మాంసం కూర తినే మన దంతాలు ఏమైపోతాయి? పనిచేయవు. ఇంకా ఉండే కోల్దే పనిచేయవు. కాళ్ళు పనిచేయవు. దూరంగా నడవాలంటే నడవలేము. ఆలోచించండి పిల్లరా. మన జీవితంలో మన దేవుడు చెప్తున్న మాట అంటే, ఈ భక్తుడు అంటున్నాడు మాకు ఆయుష్కి తరిగిపోతుందైనా మాకు రోజులు లెక్క పెట్టే జ్ఞానాన్ని దయచేయి. మేము ఎవరి కోసం బ్రతుకుతున్నామో ఆలోచించే జ్ఞానాన్ని మాకు దయచేయనైనా. చూడండి ఎంత బాగుందో. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆలోచించండి పిల్లరా. డబ్బాలో బియ్యం అయిపోతున్నాయి, కూరగాయలు అయిపోతున్నాయి. ఆలోచించండి. వాటితో పాటు మన ఆయుష్ కూడా తరిగిపోతుంది ప్రియులారా. మరి దేవుని కోసం బ్రతకకపోతే ఎలాగా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూటి కోసం కోటి విద్యలని ఈ కడుపు కోసమే ప్రయాసపడుతున్నారు తప్ప దేవుని మనసు అంటే ఏంటో తెలియకుండా పోతుంది జనానికి. దేవుని మనసు అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ప్రియులారా భయము భక్తి అనేది ఉండటం లేదు. ఆలోచించండి ప్రియులారా. ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, మా దినాలు మాకు లెక్కించే జ్ఞానాన్ని దయచేయని ఆయన అంటున్నాడు భక్తుడు. ఏం కావాలంట? మన ఆయుష్ తరిగిపోతుంది ఆలోచించమంటున్నాడు దేవుడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆలోచించమన్నాడు దేవుడు. ఏదో ఒక రోజు మరణానికి దొరికిపోతావు ఆలోచించమన్నాడు ప్రియుల దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆలోచించండి. మన దేవుని కోసం బ్రతకకపోతే ఏమండి కన్ను మూసామా భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే మారు మనసు పొందకుండా, ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ప్రియులరా దేవుని మనసు అంటే ఎరగకుండా కన్ను మూస్తే ప్రియులరా భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోతాం, భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతాం. అందుకే అంటున్నాడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్ నీవు దేవుని కోసం బ్రతకాలి ప్రియులరా. నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఇదిగో 40 సంవత్సరాలు బతికాను. 40 సంవత్సరాలు నువ్వు దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు బతికావు? చాలా మంది అంటారు నాకు 60 సంవత్సరాలు వచ్చేస్తున్నాయండి అంటారు. మరి 60 సంవత్సరాల్లో నువ్వు దేవుని కోసం ఏం బతికావు? ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులోనే ప్రియులారా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని మందిరంలో ఉండి శాస్త్రాలను పరిశీలన మరి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. 12 సంవత్సరాల వయసులోనే పిల్లరా. ఈరోజు 12 సంవత్సరాలు వచ్చిన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో, 30 సంవత్సరాలు వచ్చిన యవనస్తులు ఎక్కడ ఉంటున్నారో, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన నీవు దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం నువ్వు బ్రతుకో, ఎన్ని రోజులు దేవుని కోసం బ్రతుకుతున్నావు పిల్లరా. ఆలోచించండి. ఒక అద్భుతమైన మాట చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావము. ఒకడంటే 100 మంది పిల్లలను కన్నాడంట, కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం వెనక్కున్నాడంట. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 100 సంవత్సరాలు బ్రతికాడంట. బ్రతికి దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగక తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క. చాలండి ప్రియులరా. ఒకడంటే 100 మంది పిల్లలు కన్నాడంట. ఎంతమంది అమ్మా? 100 మంది పిల్లలకు అన్నాడంట. కానీ వాడికి ఏం లేదంట,
దీర్ఘాయుష్ ఉన్నది, కానీ వాడు దీర్ఘాయుష్ ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, కానీ సుఖం లేదంట, మనశ్శాంతి లేదంట. ఏమండి? దేవుని కోసం ఒక్క రోజు కూడా బ్రతకలేదంట. ఎవరి కోసం? దేవుని కోసం, కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం తమ జీవితంలో కష్టపడి డబ్బులు రూప సంపాదించేశాడు. బిడ్డలను కానీ పని మీదే ఉన్నాడు. ఏమా? బిడ్డలను కానీ 100 మంది పిల్లలు కన్నాడంట. ఎంతమంది పిల్లలే? 100 మంది పిల్లలు కన్నాడంట. దీర్ఘాయుష్మంతుడై ఉన్నాడంట. చిరకాలం జీవించడను అతడికి సుఖం లేదంట. ప్రియులారా, ఏం లేదంట? సుఖం లేదంట. మనం చాలా సార్లు మాట చెప్పుకుంటాం. ఏంటో తెలుసది? తినడానికి బస్తా పంచదార ఉన్నా కానీ, ఏమండి, షుగర్ వ్యాధి ఉంటే చెంచాడు షుగరు నోట్లో కూడా వేసుకోలేదు. ఎందుకని? తినడానికి ఇంట్లో ఎన్నున్న బస్తా పంచదార ఉంది, 100 కేజీల బస్తా ఉంది. పంచదార బస్తా 100 కేజీల బస్తా ఉన్నా కానీ నాలుగు మీద పంచదార వేసుకుంటే చచ్చిపోతారు. షుగర్ ఉన్న వాళ్ళు ఏమవుతారమ్మా? వెంటనే షుగర్ పెరిగిపోతుంది. అలా ఉందో చూడండి ఇతను గొడవ. ఎలా ఉందంట? ఉండటానికి ఆయుష్ ఉంది, ఉండటానికి దీర్ఘాయుష్ ఉంది. చూస్తాకి 100 మంది పిల్లలు ఉన్నారు, కానీ ఒకడు ఉపకారం లేదు. ఆలోచించండి. ఒకడు చూస్తేనేమో రోజు దెబ్బలాటలు పెట్టుకుని, ఒకడు చూస్తే రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, ఒకడు చూస్తే రోజు తగులు పెట్టుకుని, ఇలా 100 మంది ఉన్న పిల్లలు రోజు ఏదో సమస్య తెచ్చిపెడుతూ భార్యతో రోజు ఏకలేకపోతున్నాడంట. మనశ్శాంతి లేదంట. ఆలోచించండి. ఇంట్లో 100 కేజీలు షుగర్ బస్తా ఉన్నా కానీ నోట్లో పందాలు వేసుకుంటానికే రుణం లేదంట. చూసారా? అలాగా ఆలోచించండి ప్రియులరా. ఇంట్లో బియ్యం బస్తాలు ఉన్నా కానీ తినడానికి ఒక మొత్తం తినడానికి అవకాశం లేదంట. చూసారా? అలాగా ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆయుష్ ఉన్నా ప్రియులరా, ఇతని జీవితంలో ఏం లేదంట? సుఖం లేదంట. దేవుని కోసం బ్రతకలేదంట. చూడండి ఎంత బాగుంది. చదువమ్మా. ఒకడు 100 మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు నుండిన ఎడల. చూసారు ఎంత బాగుంది మాట? తగిన సమయం ముందు ఏం చేయబడలేదంట? నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, బ్రతకడానికే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, దీర్ఘాయుష్కాలం బ్రతికాడు. తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సమాధి చేయడానికి కూడా అవకాశం లేదంట. ఏమో ఎందుకు లేదో మరి ఆలోచించండి ప్రియులారా. ఒకడు ఇందులో బైబిల్లో ఒక మాట ఉంది. ఒకడు లోకమంతా సంపాదించాడంట, కానీ తను తాను పోగొట్టేసుకున్నాడంట. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, ఆస్తులు సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. కానీ దేవుని కోసం బ్రతకపోతే నువ్వెన్ని సంపాదించుకున్నా నీ జీవితం జీరోలోకి వచ్చేది. నువ్వెన్ని సంపాదించుకున్నా కానీ ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు ప్రియులారా. నీ జీవితంలో నీకు బిడ్డలు ఉన్నా కానీ, నీ జీవితంలో నీకు ఆస్తి ఉన్నా కానీ, నీ జీవితంలో నీకు బిడ్డలు ఉన్నా కానీ పిల్లరా, నీ జీవితంలో నీకు కుటుంబం ఉన్నా కానీ, నీకు అండదండలు ఉన్నా కానీ, నీ జీవితంలో యేసు ప్రభువు లేకపోతే, నీ జీవితంలో రక్షణ లేకపోతే నీకు ఉన్నాయన్నీ కూడా సున్నాయే చూపిస్తుంది. వృధా. నువ్వు ఎంత కష్టపడినా వృధా. ఇదిగో చూడండి. ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం వెరగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలంటండి. పిండము గతి అంటేటండి వీళ్ళరా, పిండము గతి మేలంటండి. చదవమ్మా. పిండము యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటితోనే కమ్మబడి ఉందంట. చదవా. ఆలోచించండి ఒకసారి పిల్లరా. ఒక పిండం ఉందో చూసారా? పిండము 6 నెలల్లో కొంతమందికి పిల్లరా, 5వ నెలలో 6వ నెలలో ఏమవుద్ది? పిండము రాలిపోద్దా? చూడండి. 100 మంది పిల్లల కన్నా గాని, దీర్ఘాయుష్ ఉన్నా గాని, వాడి జీవితంలో సుఖం లేకపోతే, వాడి జీవితంలో విశ్రాంతి లేకపోతే, వాడి జీవితంలో మనశ్శాంతి లేకపోతే దేవుడు అంటున్నాడు చూడండి,
5 నెలల తర్వాత రాలిపోని పిండం ఎలాంటిదో అదే మంచిదంట. ఈరోజు మనం చెప్పుకున్న పాట పేరేట తెలుసా? సూర్యుని చూడని పిండం. ఏంటమిది? సూర్యుని చూడని పిండము. ఇతను 1000 సంవత్సరాలు బతికినా కానీ, 100 మంది పిల్లలు ఉన్నా కానీ ఇతని జీవితంలో ఏం లేదు? సుఖం లేదు, మనశ్శాంతి లేదు, విశ్రాంతి లేదు. ఆలోచించండి, ఇతను అన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ ఉపయోగం ఏముంది? ఇతను 1000 సంవత్సరాలు బ్రతికినా, 2000 సంవత్సరాలు బ్రతికినా, 100 మంది పిల్లలున్నా, 200 మంది కుటుంబీకి సభ్యులున్నా, లక్షల ఆస్తున్నా, ఇతని జీవితంలో ఏం లేదు? సుఖం లేదు. అందుకే అంటున్నాడు, 3 నెలలు 4 నెలలు వచ్చి పిండం ఉంట చూసారా? గర్భం ధరించిన స్త్రీకి కొన్ని నెలల తర్వాత ఆ పిండం నిలబడకపోతే ఏమవుతుంది? రాలిపోద్ది కదా. రాలిపోద్దమ్మా? రాలిపోద్దా? అలాగే చెప్తున్నాడు చూడండి దేవుడు. ఆపరేషన్ చేసి కొంతమందికి ఏం చేస్తారు? తల్లి బాగోకపోతే బిడ్డకి పిండం తీసేస్తారు కొంతమంది, ఆపరేషన్ అంటారు కదా. అలాగా కొన్ని పిండాలు అయితే రాలిపోతాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. చదువు ఒకసారి. ఒక 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతే మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోకి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడిను. చీకటితో కమ్మబడి ఉన్నది. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతే నెమ్మది గలది. అదిగోండి ప్రియులారా, దాని గతి పడిపోయిన పిండం గతి నెమ్మదిగా ఉందట. వచ్చింది 3 నెలలు 4 నెలలు ఉంది, లేదా ఒక 5 నెలలు ఉంది. సూర్యుని చూడలేదు, వెలుగును చూడలేదు. ఆలోచించండి, ఇది మీ అమ్మరా, ఇది మీ నాన్నరా, లేదా మీ భార్యరా అని భూమి మీదకి వచ్చి కష్టాన్ని సుఖాన్ని అనుభవించలేదు. ఈ భూమి మీదకి వచ్చిన భూసారం తినలేదు. ఆలోచించండి, దేవుడు ఎంతో పెట్టుబడి పెట్టిన సృష్టి కదా. ఏమండి, భూమి మీద దేవుడు ఎంతో పెట్టుబడి పెట్టాడు మనకి లోకంలో. వేడి ఉంటేనే కానీ, సూర్యుడు ఉంటేనే కానీ పంటలు పండవు, వర్షం వస్తేనే కానీ పంటలు పండవు. ఇదంతా దేవుని కష్టమే కదా ప్రియులారా. ఈ దేవుని కష్టంలో అనుభవించకుండా, ఏమండి, ఈ భూమి మీద ఏ సారము తినకుండా, ఏ పంట తినకుండా, ఏ వార్త చెవుని పడకుండా 3 నెలల తర్వాత లేదా 5 నెలల తర్వాత వచ్చిన పిండము వచ్చి ఏమైపోయింది? రాలిపోయి చీకటిలోకి వెళ్ళిపోయింది. అదే మేలంటాడు చూడండి దేవుడు. ఏది మేలంట? నువ్వు 1000 సంవత్సరాలు బ్రతికినా కానీ, 100 మంది పిల్లలున్నా కానీ, 200 మంది కుటుంబీకులు ఉన్నా కానీ, కోట్ల ఆస్తున్నా కానీ, నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే నీ జీవితాంతము 0. నీకు మారు మనసు లేకపోతే, నువ్వు బాప్తీసం తీసుకోకపోతే, నీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఈ చీకటిలోకి రాలిపోయిన పిండమే మేలు కదా. ఎంత బాగుందో చూడండి వాక్యం, ఎంత బాగుందో చూడండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, నేను మేసాల మీద నిమ్మకాయ నిలబెడతానంటారు చాలా మంది. 50 సంవత్సరాల వయసు వచ్చిన ఉక్కుబాడీ అంటే అది ఇండక్షన్ చేయించుకొని ఇప్పుడుగా అంటారు చాలా మంది. కానీ నువ్వు ఇండక్షన్ చేయించుకో, సరే షుగర్ వచ్చిందంటే ఏదో పక్కన కాలు తీసేస్తాడు డాక్టర్ గారు. తీసేస్తారా? షుగర్ వస్తే ఎంత పుండు కింద మొదలవుతుందండి. ఎంత పుండు, చిన్న పుండు. ఆ పుండు తగ్గదు, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. నేను చాలా మందిని చూస్తాను, కాళ్ళు తీసేసిన ఉన్నారు, షుగర్ వ్యాధితో కాళ్ళు తీసేసిన ఉన్నారు. ఇదిగో ప్రియులరా, నేను ఎంతో పెద్ద పెద్ద చర్చిల్లో దేవుడు ఉంటాడు అని అనుకుంటారు ప్రియులరా. అదంతా నిజం కాదు. పెద్ద పెద్ద చర్చిల్లో ఏముంటాయమ్మా? ఏసీ ఉంటుంది. ఏముంటుంది? ఏసీ. పెద్ద పెద్ద చర్చిల్లో ఇంకేముంటాయి? టైల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద చర్చిల్లో నిద్రపోవడానికి జారబడి బలలు ఉంటాయి, అవునా కదా? కానీ సత్యవాక్యం మాత్రం చాలా తక్కువ ఉంటుంది ప్రియులరా. అంతేకాదు, మరి ఎక్కడైతే 2-3 కూడి నా నామాన ఏకీభవిస్తారో అక్కడ ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు. ఎక్కడైతే చిన్న సంఘం అని లేదు ప్రియులరా, 4 ఉన్నారు లేదా 5 ఉన్నారు అన్నది లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడంటే
మీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. ఈ ఒకసారి చూడమ్మా, చూడండి. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి ఏం కావాలి? మనం ఇచ్చే కానుక కాదు కానీ మన హృదయం కావాలి. మంచి హృదయం కావాలి. ఏం కావాలి? మంచి హృదయం కావాలి. వారం రోజులు లోకంలో గడిపేసి ఆదివారం మాత్రమే దేవుని మందిరంలోకి వచ్చి మౌనంగా